ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఉదయకాలము మరి లేచిన వెంటనే ప్రభు యొక్క సన్నిధిని ఆరాధన ద్వారా ఆనందించటానికి, మండలకాల వాక్య ధ్యానాల్లో పాల్గొనటానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయాన్ని ప్రభువునందు సద్వినియోగం చేసుకుందాం. మరి లెంటులో 26వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 24వ వచనం: మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. మరలా చెప్పుకుందాం. మీ సంతోషము పరిపూర్ణము అగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రియులారా, ఈ యొక్క మండలకాల ధ్యాన కూడిక, ప్రాతకాల ఆరాధన 26వ దినం ఈ లెంటు దినాల్లో కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం మనకిచ్చారు దేవుడు. దేవుడు మనకిచ్చినటువంటి కృప, లోకములో మనం జీవించటానికి అవసరమైనటువంటి భోగభాగ్యాలు కలిగి ఉండటం, దేవుని చిత్తము, దేవుని కృప,
దేవుని ఆశీర్వాదము అని నమ్ముతూ ఉంటాం. మంచిదండి, దేవునికి వందనాలు. కానీ వాటితో పాటుగా వాటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది లోకములో మనము లేచినది మొదలుకొని మరలా పడకలకు చేరే వరకు కూడా మన పనులతో సహా దైవ సన్నిధిని మనం ఆనందించటం అనేది ఒక గొప్ప భాగ్యము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ భాగ్యము ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు. మన జీవితాల్లో మరలా తిరిగి రాదు. రేపు అని అనుకోవచ్చేమో, మన జీవితాల్లో రేపు అనేది ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. దేవుడు ఈ దినము మనకు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి 40 దినాలు ఆధ్యాత్మికమైనటువంటి బలము ఫలాలు పొందుకుంటానికి మన కుటుంబాలకు దేవుడు మనకిచ్చిన కృప. దానిని సద్వినియోగం చేసుకుందాం. ఆత్మీయ బలము పొందుకుందాం, ఆత్మీయ ఫలాన్ని పొందుకుందాం. ప్రియులారా, ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి వాక్యాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పూర్ణ సంతోషము అనే మనకొక టాపిక్ ఇవ్వబడింది. చెబుతారా? పూర్ణ సంతోషము. దానిని ఇంగ్లీష్లో చెబుతున్నటువంటి మాట పెర్ఫెక్ట్ జాయ్. పెర్ఫెక్ట్ జాయ్. తెలుగు పదాలు జ్ఞాపకం చేసుకుంటే పూర్ణ సంతోషము అనే మాటకు తెలుగు పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనందమని, ఉల్లాసమని, ఉత్సాహమని తదిర మాటలు మనము చెప్పుకుంటాం. ఇంగ్లీష్లో కూడా మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే హ్యాపీనెస్, బ్లిస్, అలాగనే ప్లెజర్, అలాగనే గ్లాడ్నెస్, డిలైట్. ఇటువంటివి తెలుగులో ఇంగ్లీష్లో ఎన్నో ఉన్న మీ అందరికీ తెలుసు. కానీ ప్రభు అంటున్నటువంటి మాటలు తన శిష్యులతో ఏమిటని ఆలోచన చేస్తే, ఒకటి ఈ భాగంలో సంతోషము అనే మాట కనపడుతూ ఉన్నది. కాబట్టి ప్రభు తన శిష్యులకు కానీ, తన ప్రజలకు కానీ, తన సంఘము కానీ సంతోషంగా ఉండాలి. నిన్నటి వాక్య భాగములో కాలజ్ఞానము అని మనం వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయన భవిష్యత్తును కూర్చున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా శిష్యులకు వివరిస్తూ ఉన్నాడు. అలాగే రేపు ఏం జరగబోతూ ఉన్నది, ఆయనను ఏం చేయబోతూ ఉన్నారు, సంఘానికి ఏమి సంభవించబోతూ ఉన్నది, ఇవన్నీ కూడా ఆయన ఒక విధంగా దివ్య దృష్టితో ముందే చెబుతూ ఉన్నాడు. నేను వెడలిపోతాను, నేను వెళ్ళి మీ మధ్యకు ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్ములను అనాథులుగా విడువను, మీకు కొంతకాలం మీకు దుఃఖం కలుగుతుంది, తర్వాత సంతోషం కలుగుతుంది. మీరు దేనిని వేడుకుంటారో అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇవన్నీ కూడా జరగబోయే సంగతులన్నీ కూడా ప్రభు శిష్యులకు ఆయన ఏకరూ పెడుతూ ఉన్నాడు. చక్కగా ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఇంతవరకు కూడా వారితో ఉండి వారి అవసరతలు తీర్చి, వారికి బోధించి, ఆకలి దప్పికలు తీర్చి, స్వస్థతనిచ్చి, చనిపోయిన వారిని లేవనెత్తి, ఆయన వెళ్ళిపోయే పరిస్థితుల్లో దిగులు చెందుతున్నటువంటి శిష్యులు, కలవరపడుతున్నటువంటి శిష్యులు, అటువంటి వారికి అనేక విధాలుగా ఆయన బలపరుస్తూ ఈవేళ దేవుని వాక్యంలో అంటాడు, ఒకటి మీ సంతోషము పరిపూర్ణం కావాలి. అంటే
మీరు సంతోషంగా ఉండాలి. ఈ సంతోషము అనేది ఎలాగుండాలి? రెండవది పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణముగా ఈ సంతోషము మీరు కలిగి ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? మీరు దేవునిని మీరు అడగవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే మాట. నాలుగవది అప్పుడు మీరు పొందుకుంటారు. అంటే ప్రభువు తన శిష్యులకు ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో వారు అడగవలసిన బాధ్యత ఉన్నది అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి తమ బిడ్డలకు నేర్పినట్లు శిష్యులకు ఒక తండ్రిగా ఆయన ఏం చేయాలో ఆయన నేర్పిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఇక్కడ లోకములో మానవుని యొక్క జీవితం ఎంత సంపాదించినా ఎంత ఉన్నా సంతోషము కలిగి ఉన్నదా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. కాబట్టి ఈ సంతోషము అనే దాని కొరకు ఆలోచన చేస్తే లోకములో వేరు వేరు రీతులుగా ఈ సంతోషాన్ని మనం కనుగొంటూ ఉన్నాం. మన బిడ్డలు చక్కటి ర్యాంక్తో పాస్ అయినప్పుడు సంతోషం, మంచి ఉద్యోగం పొందుకున్నప్పుడు సంతోషం, వారు చక్కగా వారు ఆశించినటువంటి చోట ఉద్యోగం చేసినప్పుడు సంతోషం, వివాహమైనటువంటి వారికి బిడ్డలు కలిగినప్పుడు సంతోషం. కానీ ఈ సంతోషములో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొద్దిపాటి జ్ఞాపకం చేసుకుంటే బిడ్డల కొరకు డిఫరెంట్ వ్యూస్తో భార్యాభర్తలు ఎదురు చూస్తూ ఉంటారు. మగబిడ్డే కావాలి, ఆడబిడ్డే కావాలి. అసలు బిడ్డలు లేరు కానీ బిడ్డలు ఇచ్చారు, సంతోషం. కానీ ఆ బిడ్డలు చూచిన తరువాత వారు మగబిడ్డే కావాలనుకున్నారు, కానీ ఆడబిడ్డ పుట్టింది. వారి సంతోషం ఏమైపోయిందంటే మటుమాయమైపోయింది. వారు పరీక్షలు రాశారు, మంచి మెడిసిన్ సీట్ వస్తుంది అనుకున్నారు, వారు సీట్ వచ్చింది. స్పెషలైజేషన్ చేయాలనుకున్నారు, అనుకున్న సబ్జెక్ట్ రాలేదు. సీట్ వచ్చింది, సంతోషమే, కానీ సంతోషం పరిపూర్ణం కాలేదు. వారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు, కానీ అనుకున్న చోట అనుకున్న ఉద్యోగం రాలేదు. వారి సంతోషమే కానీ పరిపూర్ణం కాలేదు. అంటే మానవుని యొక్క జీవితములో ఎలాగుంటుందంటే సంతోషము కలిగిన ఛాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి పరిపూర్ణము కాని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఉంటాయన్నమాట ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ప్రభు శిష్యులకు యోహాను సువార్త 16వ అధ్యాయములో 22వ వచనంలో ఆయన అంటాడు, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా నేను చూస్తాను. అప్పుడు మీ హృదయాలు సంతోషిస్తాయి. మీ సంతోషము ఎవడూ మీ యొద్ద నుండి తీసివేయడు. నేను లేనని మీరు దుఃఖపడతారేమో, కానీ నేను మరలా వస్తాను. అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం మీ యొద్ద నుండి ఎవరు కూడా తొలగించారు అని దేవుని యొక్క వాక్యం. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం 24వ వచనంలో చూస్తే మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు అడుగుడి మీకు దొరుకుతుంది. ఈ సంతోషము అనేది పరిపూర్ణము కావాలి. నేను అడిగింది, నేను ప్రార్థించింది దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు సంతృప్తి పొందాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి, అంటే ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క వాక్యము అంటూ ఉన్నది ఇక్కడ, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అనగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 104వ కీర్తన 34వ వచనములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ నేను యెహోవా యందు సంతోషిస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనూ శ్రేష్టమైనది ఏదీ లేదని నేను తెలుసుకుంటుని.
కాబట్టి జీవితంలో సంతోషము కావాలి. 40వ కీర్తన 16వ వచనంలో నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు. సంతోషించాలి అంటే మొట్టమొదటిగా మనము ఆయనను వెదకాలి. ఎందుకు అంటే 16వ కీర్తన 11వ వచనములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి నీకు కలిగిన సంతోషము సంపూర్ణముగా అది కలిగి ఉండాలి. సంపూర్ణమైన సంతోషముగా అది ఉండాలి అంటే దేవుని నువ్వు అడగాలి, వేడుకొనాలి, నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి కూడా వాడు పొందుకుంటాడు అని దేవుని వాక్యం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను. అయితే దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు నీ సంతోషం ఏ విధంగా మార్చబడుతుందంటే పరిపూర్ణముగా మార్చబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ మీరు పొందుకుంటారని వానితో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు ఇస్తాడు, నేను అడుగుతున్నాను అని మనం అడిగినప్పుడట ఆయన అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం. నమ్మిన ఎడల మీరు వారి అన్నిటినీ పొందుకుందరు. మీరు నమ్మాలి, మీరు అడగాలి, మీరు ప్రార్థన చేయాలి. ముగిస్తున్నాను. ఉదాహరణకు హన్నా యొక్క జీవితం, నాకు మగబిడ్డే కావాలి, నాకు మగబిడ్డను ఆయన దయచేస్తాడు అని నమ్మింది, ప్రార్థన చేసుకుంది, అడిగింది, మగబిడ్డను ఆమె పొందుకుంటూ ఉన్నది. కాబట్టి మన సంతోషము పరిపూర్ణము అగునట్లు ప్రభువుని మనము అడగాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆయన అనుగ్రహిస్తాడు, మన సంతోషము పరిపూర్ణము అవుతున్నది. అలాగున మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. మా సంతోషము పరిపూర్ణమగునట్లు నిన్ను అడగగలుగునట్లు ప్రార్థించినట్లు కృప చేయండి. వాక్యాన్ని దీవించండి. మా సంతోషాన్ని పరిపూర్ణమైన సంతోషముగా మార్చండి. పరీక్షలు రాసిన బిడ్డలకు జయము కలుగుచేయండి. బలహీనతగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి. అలాగే సంతానము కొరకు ప్రార్థన కోరిన వారు, నాయనా వివాహ వ్యవస్థలో ప్రవేశించడానికి ప్రార్థన కోరినటువంటి వారు, నాయనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు, వీరు ప్రార్థన ఆలకించి జవాబు దాయిచ్చాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.